లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ నేడు పోలీసుల కస్టడీకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు 10 రోజుల కస్టడీని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో బెయిల్ కోసం జానీ మాస్టర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ నేడు పోలీసుల కస్టడీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో బెయిల్ కోసం జానీ మాస్టర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నేడు పోలీస్ కస్టడీకి జానీ మాస్టర్ వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? జూనియర్ కొరియోగ్రాఫర్ పై కూడా లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు ఫోక్సో కింద కేసు నమోదైనటువంటి జానీ మాస్టర్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే నిన్న గోవాలో ఉన్న జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రాంతంలో విచారించిన అనంతరం కూడా ఇటు ఉప్పరపల్లి కోర్టులో కూడా పోలీసులు ప్రవేశపెట్టారు. అదేవిధంగా జానీ మాస్టర్ సంబంధించిన వాంగ్మూలాలను కూడా రికార్డు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఉప్పరపల్లి కోర్టు జానీ మాస్టర్ కి 14 రోజులు రిమాండ్ విధించింది. మరొక వైపు అటు కుటుంబ సభ్యులు కూడా జానీ మాస్టర్ బెయిల్ కోసం కూడా జిల్లా కోర్టుకు అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు పోలీసులు జానీ మాస్టర్ ని కస్టడీ కోరుతూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజులు కస్టడీ కావాలంటూ కూడా పూర్తి స్థాయిలో విచారించి వాస్తవాలు తెలుసుకునే నేపథ్యంలో కూడా కస్టడీ కావాలంటూ కూడా పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు కోర్టు దానికి సంబంధించిన వెల్లడించే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో కూడా జానీ మాస్టర్ ని కస్టడీకి తీసుకొని విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాస్, చెప్పండి, నేటి విచారణలో భాగంగా జానీ మాస్టర్ నుంచి ఏవైనా కీలకంగా అంశాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుందా? ఇప్పటికే జానీ మాస్టర్ ని అంటే సుదీర్ఘంగా విచారించారు ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు. మరొకవైపు అయితే విచారణలో జానీ మాస్టర్ తనను అంటే ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు, తనను కావాలనే ఈ కేసులో ఇరికించారు. సో ఖచ్చితంగా నేను నిర్దోషిగా బయటకు వస్తాను, ఎవరైతే నన్ను ఇబ్బందులకు గురి చేసి నన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టనని కూడా ఇప్పటికే పోలీసుల ముందు చెప్పినట్టు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేష కూడా అంటే ఓరవలేకనే జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిన తర్వాత ఓరవలేకనే తమ భర్తపై కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. తన భర్తకి ఎలాంటి తప్పు చేయలేదు, ఖచ్చితంగా తన భర్త నిజాయితీగా బయటకు వస్తారని కూడా మరొక వైపు మీడియా ముఖ్యంగా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా కోర్టులో బెయిల్ కోసం కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. अरे
కెమెరా రమ్మని వాడిని అడ్డం రాకూడదు ప్లీజ్. అన్నా మీరు మా సహకరిస్తాం ప్లీజ్.